నేను మీ సీమ సిన్నోన్నే. నమస్తే, నేను మీ సీమ సిన్నోన్ని. ఇవాళ మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చిన. ఊర్రా, అక్కడ హనుమంతుని లెక్కున్నాడే, మీతో మాట్లాడదామని వస్తే ఆయన కనపడినాడు. సరే, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే హనుమంతన్న, ఏంది ఎట్లా ఉన్నావు, ఏం కథ? ఒరే, ఏం పాడేసుకున్నావు అన్న, అటెతుకులు ఆడుతున్నావు? 32 దాంట్లో మెయిన్ సీరియల్ కన్జ్యూమ్డ్ ఇన్ ది హౌస్ హోల్డ్. ఎంతమంది ఇంట్లో తాగేటోళ్ళు ఉన్నట్టు లెక్క చెప్తారు రా ఎవడన్నా? ఏంది రా ఇది? అదేం ప్రశ్న, అట్లా ఎవరైనా చెప్తారా? బాత్రూమ్ ఉన్నదా, లేకుంటే సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నావా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఏంది ఇది? ఎవడన్నా చెప్తారా ఈ లెక్కలు? అయ్యా పెద్ద మనిషి, ఏదయ్యా సామి నీ బాధ? ఇప్పుడు ఏం కష్టం వచ్చింది అది నీకు? చెప్పగానే భయపడిపోతాడు. అని ఏమన్నా ఇల్లు చూస్తాడేమో పుల కొడతారేమో భయపడ్డా, ఇల్లు చూస్తాడేమో పుల కొడతారేమో భయపడుతుంది. ఎందుకంటే అందరు భయపడుతున్నారు, ఇల్లు కూల కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఐవాష్ ఇది కేంద్రంకి వెళ్ళి పంపించిండు. దానికి మా రామకృష్ణ గారు చీఫ్ సెక్రటరీ ఆర్డర్ పంపించిండు. అరే ఇది ఎక్కడ కూలగానండి, నాకు అర్థం కాదు. ఓహో, అదా సంగతి. ఇందాక నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఏదేందో ప్రశ్నలు వేస్తున్నాడబ్బా అనుకున్నా. ఇదే సంగతి. తెలంగాణలో జనగణన గురించా? జనగణనలో కులగన ఉండాలనా లేదా నేను మీడియా మిత్రులను అడుగుతున్నా. సరే, ఉండాలా, మంచిదే. కానీ మన దేశంలో ఇది సాధ్యమేనా అంటావా? ఈ జనగణనలో కులగన లేదయ్యో. అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి మన దగ్గర. ఇతర ప్రపంచ దేశాల్లో ఏముందో నాకు తెలియదు, కానీ మన దేశంలో ఉన్న భాషలు ఎక్కడ లేవు. వాడు ఒరియా మాట్లాడతాడు, వాడు కన్నడ మాట్లాడతాడు, వాడు తమిళ్ మాట్లాడతాడు, వాడు తెలుగు మాట్లాడతాడు. వాళ్ళందరికీ కూడా టాలెంట్ ఉన్నది. ఆ టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలా లేదా? సరే, ఉపయోగించుకోవాలా, మంచి మాటలు చెప్పినావు. దేశం అంతా కులగణన చేయాలంటే బాగా కష్టపడాలి కదన్నా. విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. జిतना हिस्सेदारी उतनी भागीदारी, जितना हिस्सेदारी उतनी भागीदारी, జిత్తినా ఇస్తాని ఉత్తినా భాగీదారి. ఏదో బాకు మీ ఇది అర్థం కాదులే. సరే సరే, గతంలో కూడా మీరు రేవంత్ సార్తో చెప్పినారంట కదా, ఏమన్నాడు అప్పుడు? రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా. కానీ ఆయన ముఖ్యమంత్రి రావు. ఎవరు ఓట్లేసిరు? మేము అందరం ఓట్లేస్తేనే గెలిచిర్రు. బీసీలు అధ్యక్ష సంఖ్యలో ఉన్నారు. ఆ బీసీలలో మైనార్టీలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది? ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్ల మారబాబు. ఈ జనగణలో కులగణ లేదయ్యో, బీసీలో పత్తనే లేదు. అంటే మేము బీసీలో ఓట్లేసారు మిషన్ల మారబాబు. మా ఓట్లతో ఎవడైనా గెలుస్తాడు, ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ, అదేవిధంగా ఏ పార్లమెంట్ లో కానీ. మంచిదే నీ ఉద్దేశం. మళ్ళా మీ పార్టీ పెద్ద మనిషితో కూడా చెప్పినావా లేదా? రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పా. అయ్యా, భారతదేశంలో ఏకైక పార్టీ అది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులంగా జరిగింది. దానివల్ల మాకు లాభం అవుతుంది. అదే విషయాన్ని యావత్ భారతదేశంలో నువ్వు తిరగాలి. అన్ని రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టి ప్రజలకు చెప్పాలి. సరే, మీరు చెప్పినారంటే తప్పకుండా వస్తాలే. ఇంకో విషయం కాక, ఇంకా టైం ఉంది కదా, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అయిపోతుందంట. ఏది మే 10 లోపల రాయకపోతే అయిపోతుందంట. ఏది మే 10 లోపల రాయకపోతే అయిపోతుంది. ఏమైపోతుంది రా బాబు, అంత డిజిటల్ అంట. సర్లే, ఒక మాట చెప్పు, వాళ్ళు మీ మాట వింటారా? చివరిగా ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. తెలంగాణలో మొట్టమొదటి కులంగా జరిగిన రాష్ట్రం కనుక ఫస్ట్ మీటింగ్ తెలంగాణలో పెట్టాలని కోరుతున్నా. దేవుడా, నువ్వు గట్టడిపో స్వామి. ఈ వయసులో ఎంత ఓపికలే నీకు. సరే, నీ కోరిక నెరవేరాలని ఈ సీమ సిన్నోడు కూడా కోరుకుంటున్నాడు. దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఆయన ఆలోచన కూడా ఏమున్నది. మంచిది. మొత్తానికి ప్రభుత్వ సలహాదారుగా నీకు మంచి పదవి వచ్చింది. కంగ్రాచులేషన్స్. And anyhow, I want to thank the Chief Minister and also కార్యకర్తలు కూడా. నేను పదవి గురించి రాలేదు, 12 ఏళ్ల నుంచి నేను కొట్లాడుతున్నా. ఇన్నాళ్ళకి నీకు గుర్తింపు వచ్చింది నీ పార్టీలో. సరే సరే, కానీ నేను మీ సీమ సిన్నోన్నే.